ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు చూడండి, భయపడొద్దు. ఏ విషయంలో అయితే ఒక రోజు ముగిసి మరొక దినం ప్రారంభం అవుతూ ఉండగా నువ్వు భయపడుతూ ఉన్నావో, నువ్వు దుఃఖపడుతూ ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నువ్వు ఏమాత్రము కూడా భయపడొద్దు అని. ఎందుకంటే తెలుసా, ఆయన నీకు తోడుగా ఉన్నారట. ఈ దినము ఆయన నిన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం ద్వారా ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును అని. మోడు బారిన జీవితంలో తిరిగి చిగురు రాబోతూ ఉంది. ఆమేన్. నీ జీవితం మోడు బారిపోయి ఉందా? ఎండిన స్థితిలో ఉన్నావా? ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సంతోషపరంగా కానీ, ఏ విషయములో నీ జీవితము, నీ సమస్తము ఎండిన పరిస్థితిలో ఉందో, ఇదిగో నీ తండ్రి చూశాడు గనుకనే నిన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, తిరిగి నువ్వు మరలా ఫలించబోతూ ఉన్నావు. ఆమేన్. ఏ విషయములో నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నేను బాగుపడలేను అని అనుకుంటున్నావో, దేవుడు సెలవిస్తూ ఉన్నారు, యేసు నామములో నువ్వు తిరిగి ఫలించబోతూ ఉన్నావు. ఆమేన్. నీ గిన్నె నుండి మరలా ఉప్పొంగే ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇది సజీవమైన దేవుని వాగ్దానము. ఆయన అంటున్నారు చూడండి, చెట్లు ఫలించును అని. చెట్టు బైబిల్లో మనుష్యులకు పోల్చబడింది. ఈరోజు నిన్ను ఉద్దేశించే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు తిరిగి ఫలించబోతూ ఉన్నావు. ఎంత అడగారిన పరిస్థితుల్లో నువ్వు పడిపోయింది వాగ్దానం వింటున్నావో, నీకు శుభవార్త. నువ్వు తిరిగి మరలా ఫలించబోతూ ఉన్నావు. ఉద్యోగంలో ఫలించబోతూ ఉన్నావు, వ్యాపారంలో ఫలించబోతూ ఉన్నావు, బిడ్డల విషయంలో ఫలింపు నీకు రాబోతూ ఉంది. మోడు బారిన ఎండిన అవమానకరమైన నీ జీవితాన్ని దేవుడు ఫలించే విధంగా ఈరోజు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అపవాది చెప్తాడు, నీకు కాదు ఈ వాగ్దానం, నీతో కాదు ఈ వాగ్దానం అంటాడు. లేదు, నువ్వు వింటున్నావు అంటే ఈ వాగ్దానం నీ కోసమే. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితాన్ని మరలా ఫలింపచేయి తండ్రి అని నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దీవించబడతావు. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. హల్లెలూయా. సమృద్ధికరమైన ఫలింపట నీ జీవితంలో. ఇప్పుడు దాకా నువ్వు ఇబ్బందులు పడ్డావు కదా, ఇదిగో ఇక్కడి నుంచి దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను పరీక్షించాడేమో, నువ్వు నిలబడ్డావు కదా, ఇదిగో దేవుడు మేలు చేయబోతున్నాడు. నీ జీవితంలో సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని పొందుకోబోతూ ఉన్నావు. నువ్వు గొప్పగా ఫలించబోతున్నావు. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము ఈరోజు నీ ఇంటికి రాబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేయి, విశ్వాసంతో దేవుణ్ణి అడుగు. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చావు నాయన, నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ఈరోజు ప్రార్థన చేయి. యేసు నామములో ఈ వాగ్దాన ఫలము నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.